రాజు నీ ప్రభువు, నీ సొగసు గోరే ఈ రాజు నీ ప్రభువు, నీ సొగసు గోరే ఈ రాజు నీ ప్రభువు. ఈ రాజు నీదు సౌందర్యమును గోరే, ఈ రాజు నీదు సౌందర్యమును గోరే, ఈ రాజు నాకు నమస్కరించుము, ఈ రాజు నాకు నమస్కరించుము. కుమారి ఆలకించు, కుమారి ఆలకించు, నీవాలు చించి కుమారి చెవియొగ్గుము, నీవాలు చించి కుమారి చెవియొగ్గుము. ప్రేమగల నా తండ్రి, నమ్మకమైన వాడా, నా రక్షకుడు, సజీవుడు, విమోచకుడు, మరి మా తండ్రి నీ ప్రియకుమారుడు క్రీస్తు యేసు వారి అతి ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామములో మరి యొక్క ప్రభు దినము రోజు నాకు ఇచ్చిన ఇలాంటి ఆధిక్యత నీ యొక్క పిల్లలతో ప్రియులతో, అవునయ్యా, నిన్ను ఆరాధించటానికి నాకు ఇచ్చిన ఒక సహవాసం కొరకు సమయం కొరకు కూడా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానయ్యా. మొదటిగా ఘనమైన వాడా, నీ యొక్క ప్రేమలో ప్రయాణించాలని, నీ యొక్క మాటలన్నీ కూడా అనుసరించాలని, నీ యందు భయముతో భక్తితో ఉండాలని మరి మా తండ్రినైనా ఆ రీతిగా నా యొక్క ఆత్మీయమైన సౌందర్యాన్ని నీవు కోరుకుంటున్నావని నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చావు. అవునయ్యా, మరి మా తండ్రినైనా ప్రతిసారి కూడా ఎల్లవేళలా కూడా మరి మా తండ్రినైనా ఈ లోకంలోనికి జారిపోకుండా, ఈ లోకవాసన అంటకుండా సమస్త విషయాలలో కూడా మరి మా తండ్రినైనా నన్ను భద్రపరుస్తూ ఉన్నావు, నా కుటుంబాన్ని భద్రపరుస్తూ ఉన్నావు, సంఘాన్ని భద్రపరుస్తూ ఉన్నావు. ఘనమైన వాడవుగా ఎల్లవేళలా కూడా నిరూపించుకుంటూ ఉన్నావు. మరి మా తండ్రినైనా నా యొక్క ముందు వెనుకల ఆవరించిన వాడవుగా నీవు ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఘనమైన వాడ, నిన్ను ఆరాధించడం, నిన్ను సేవించడం అది ఆత్మ సంగతి. అవునయ్యా, మరి మా తండ్రి అటువంటి ఆత్మీయతతో ఈ లోకంలో నేను జీవించాలని, అలాంటి ఆరాధన నువ్వు కోరుకుంటున్నావని మరి ఒక్కసారి నాతో సంఘముతో కూడా మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖన భాగం కొరకు కూడా వందనాలు చెల్లించుకుంటూ, ఘనమైన వాడా, నీవెంతో కూడా మహోన్నతుడుగా అయ్యా మరి మా తండ్రినైనా సంఘమును దీవిస్తూ వస్తున్నావు, ఆశీర్వదిస్తూ ఉన్నావు. ప్రతి విషయాలలో కూడా నీ యొక్క కృపను చూపుతూ వస్తూ ఉన్నావు. అవునయ్యా, మరి మా తండ్రినైనా నీకేది కూడా చెల్లించుకోలేక త్వరలో నా కొరకు రానయ్యున్న క్రీస్తు యేసు వారి పేరిట ఈ చిన్న స్తుతి ఆరాధన క్రీస్తు యేసు వారి పేరిట నీకే నేను సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సంఖ్య 24. కుమారి ఆలకించు, కుమారి ఆలకించు, నీవాలు చించి కుమారి చెవియొగ్గుము, నీవాలు చించి కుమారి చెవియొగ్గుము. మరువుము నీదు సొంత జనమును, మరువుము నీదు సొంత జనమును, మరువుము నీదు తండ్రి ఇంటిని, మరువుము నీదు తండ్రి ఇంటిని. కుమారి ఆలకించు, నీవాలు చించి కుమారి చెవియొగ్గుము, నీవాలు చించి కుమారి చెవియొగ్గుము. ఈ రాజు నీ ప్రభువు, నీ సొగసు గోరి, ఈ రాజు నీ ప్రభువు, ఈ రాజు నీదు సౌందర్యమును గోరే, ఈ రాజు నీదు సౌందర్యమును గోరే, ఈ రాజు నాకు నమస్కరించుము, ఈ రాజు నాకు
నీకు నమస్కరించుము కుమారి ఆలకించు నీవాలు చించి కుమారి చెవియొగ్గుము నీవాలు చించి కుమారి చెవియొగ్గుము తరములన్నీటను నీ పేరు జ్ఞాపకముండు కరణి నొన్న చెదవు కాన జనములు సర్వకాలము కాన జనములు సర్వకాలము కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లింతురు కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లింతురు కుమారి ఆలకించు నీవాలు చించి కుమారి చెవియొగ్గుము నీవాలు చించి కుమారి చెవియొగ్గుము. బైబిల్ వందనాలు. ఈరోజు మనము బల్ల వర్తమానంగా హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. పేజీ నంబర్ 202, 4వ అధ్యాయము 12వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీలును మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ప్రభు యొక్క సహాయం నిమిత్తం మనం దేవుడికి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రం స్తుతులు నాయన. మరి ఒక మారు ప్రభా నీ పాద సన్నిధిలో చేరి నాయన ఇప్పటి వరకు ఆరాధన వాక్యం ద్వారా మా అందరితో సంభాషిస్తూ వచ్చారు. నీకు స్తోత్రాలు స్తుతులు నాయన. మరి మేము వాక్యము అయా బల్లలో నాయన చేయవేయడానికి ప్రభా యోగ్యముగా చేయవేయడానికి అయా మరి కొద్ది నిమిషాలు నీ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని నీ సిలువ చాటును మరుగుపరిచి మా అందరికీ కావలసిన నీ వర్తమానం మాకు అనుగ్రహించి నాయన వాక్య స్వరూపిగా మా అందరినీ దర్శించమని ఆదరించి అంతవరకు తోడుగా ఉండమని నన్ను ప్రభు వినిపించే శబ్దముగా మాత్రమే ఉంచి నువ్వు మాత్రమే కనిపించి మీ నామాన్ని మీరే మహింపరచుకోమని మాకు సహాయం చేస్తూ రమ్మని పరిశుద్ధాత్మ సహాయకుడుగా మాతో ఉండుమని మాతో సంభాషించమని ప్రతి విధమైన అంధకార సంబంధమైన శక్తులని వాక్యాన్ని ప్రభు ఎత్తుకుపోకుండా మీరే సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ 4వ అధ్యాయము 12వ వచనంలో ఎందుకనగా దేవుని వాక్యము ఎలాంటిదంట? సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మను కీళ్ళును మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం అంట సజీవమైందంట, బలము గలదంట. ఎటువంటి ఖడ్గము కంటెను, రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను ఎలా ఉంటుందంట? వాడిగా ఉంటుందంట. ఇప్పుడు మన అందరికీ మనకు కానీ మన కుటుంబ సభ్యులు ఎప్పుడైనా మీరు ఆపరేషన్ థియేటర్కి కానీ ఏమైనా దెబ్బలు తగిలితే కుట్లు వేయించుకోవడానికి కానీ క్యాజువాలిటీకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. అక్కడ ఏం వాడతారు? ఏదన్నా చెడిపోయి ఎందుకు? మనం గాయపరచడానిక? ఏం చేయడానికి? బాగు చేయడం. అలా గాయపరిచినందుకు మనం కట్ చేసినందుకు మనం ఏం చెల్లించాలి? డబ్బులు చెల్లించాలా లేదా? వాళ్ళు చేస్తున్నాను జాగ్రత్త వినండి. కానీ దేవుని వాక్యం అంట గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది, ఆదరిస్తుంది, బలపరుస్తుంది, అన్నీ చేస్తుంది. దేవుని వాక్యము మనం హెచ్చరిస్తుంది, బలపరుస్తుంది, సరి కూడా చేస్తుంది. దేవుని వాక్యం కూడా కత్తి లాంటిది అంట. వాక్యం అనేది ఏంటంటే ఆత్మ ఖడ్గం అన్నాడు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో ఉంటుంది 6వ అధ్యాయంలో. మరి అది కూడా బాగు చేస్తుంది. అదే సేవకులు హెచ్చరించి గద్దించి మనకు చెప్పారనుకోండి, మనం ఏం చేస్తాము? మనం కూడా స్వీకరిస్తామా? ప్రేమతో
అదే డాక్టర్కి అయితే కోసి చేదు మందు ఒకటి ఇచ్చినందుకు అమౌంట్ చెల్లించి వారి కృతజ్ఞతలు చెప్పి వస్తాం. అదే నిన్ను గద్దించే, హెచ్చరించే, నిన్ను ఖండించే వాక్యం వచ్చిందనుకోండి, మనం స్వీకరిస్తున్నామా? మనకు మనసులో బాధ కలుగుతుందా? స్వీకరించాలి. కానీ మనం ఏం చేస్తాము? బాధ పెట్టుకుంటాం. గద్దింపు మాట, హెచ్చరిక మాట వచ్చిందంటే మనకి ఎక్కడ లేనిది కోపము, ఒక రకమైన ఆయాసము, బాధ కలుగుతుంది. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫీజు చెల్లించాలి. నీ శరీరాన్నే గాయపరిచి నీకు ఒక చేదు మందు నోట్లో వేస్తే నీవు చెల్లించాలి. అదే దేవుని యొక్క జీవము గల మాట నీ ఆత్మను రక్షించడానికి, నీ కుటుంబాన్ని బాగు చేయడానికి ఒక వాక్యము, ఒక హెచ్చరిక మాట చెప్తే నువ్వు ఆ సేవకుడి మీద కానీ ఆ పరిచర్య చేసే వారి మీద కానీ మనం ఏం పెంచుకుంటాం? ఆయాసము, కోపము పెంచుకుంటాం. అది కరెక్టా? కాదు. కాబట్టి గమనించాల్సింది ఏంటంటే దేవుని వాక్యం అంట ఖడ్గం లాంటిదంట. ఖడ్గం అంటే ఏం చేస్తుంది? ఆ ఖడ్గంతో ఏం చేస్తాం మనం? ఆపరేషన్స్ చేయొచ్చు. ఇంకా దుష్టులతో పోరాడడానికి కూడా ఖడ్గాన్ని వాడతారు. అంతేనా కాదు? ఓకే, ఇక్కడ మనం ఒక రాజు గురించి మనం చూస్తున్నాము. ఆ రాజు ఏంటంటే ఇంతకుముందు మనం మార్నింగ్ చెప్పుకున్న ఆరాధనలో వాక్యంగా భాగంగా ఆ రాజు ఎవరు? ఆ రాజు కొర్నేలి రాజా? దేవుడు రాజు. దావీదు రాజుగా ఉన్నాడు. దేంతో కడుక్కుంటాను అన్నాడు? నా హృదయాన్ని హిస్సోపుతో నా పాపము పరిహరింపుము అన్నాడు. అన్నాడా? అన్నాడు. ఆ రాజు అంట హిస్సోపుతో పాపం పరిహరింపుము అనకముందు ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు దావీదు యొక్క తప్పిదము, దావీదు యొక్క జీవితంలో ఒక మాయని మచ్చ, ఒక చీకటి పేజీ మనందరికీ తెలుసా? బైబిల్ చదువుతున్న వారికి, విశ్వాసులు కనబడిన వారు ఖచ్చితంగా దావీదు యొక్క వర్తమానం మీరు వినే ఉంటారు. విన్నారా లేదా? విన్నారు. ఆయన ఏం చేశాడు? రాజుగా ఉండి ఒకానొక సమయంలో వసంత కాలమున రాజులకు యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో వెళ్ళక మిద్దె మీద తిరుగుతూ చూడకూడని చూసి ఆత్మీయంగా ఒకేసారి ఆ మిద్దె మీద నుంచి కింద పడిపోయాడు. ఎంతగా పడిపోయాడు అంటే వ్యభిచారం అనే పాపానికి చోటిచ్చాడు. చెయ్యకూడని కార్యము, చెయ్యకూడని పాపము చేసి ఒక మాయని మచ్చ ఆయన జీవితంలో ఒక చీకటి పేజీని మూటగట్టుకున్నాడు. ఆ మూటగట్టుకొని ఏం కాదులే అని ఎలాంటి పశ్చాత్తాపం కానీ, ఎలాంటి దిగులు, బాధ, బెంగ కానీ, పాపం చేశాననే భయం కానీ లేకుండా తన రాజ్య పరిపాలన చేసుకుంటూ వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతూ ఉంటే ఒకానొక సమయంలో ఆయన దగ్గరికి ఒక ప్రవక్త వచ్చాడు. ఎవరా ప్రవక్త? చూడండి, 2వ సమూయేలు 12వ అధ్యాయము 13వ వచనం. పేజీ నంబర్ చెప్పండి. 261. అందరూ తీయాలండి. పేజీ నంబర్ 261, 12వ అధ్యాయము 13వ వచనం. ఆ నాతాను ప్రవక్త వచ్చి చెప్తాడు. ఏమని? 7వ వచనం చూడండి. 12:7. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదా ఏమనగా, ఇశ్రాయేలు మీద నీవు రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కవిగిట చేర్చి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని నీకు అప్పగించి ఇది చాలదని నీవు అనుకొని నీడల నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చియుందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత ఏం చేశాడు? చంపించి, ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా యగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా అని ఏం చేశాడు? రాజు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ నాతాను ప్రవక్త, చాలామంది నాతాను ప్రవక్త బదులు సాతాను ప్రవక్త అని చదువుతారు. సాతాను ప్రవక్త కాదు, ఎవరు? నాతాను ప్రవక్త. ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు సున్నితంగా, స్మూత్గా, రాజు కదా ఏమన్నా అంటాడేమో అని భయంతో, బెరుకుతో చెప్తున్నాడా? ముక్కు సూటిగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తున్నాడు. నీ హృదయ స్థితి ఇదిగో దేవుని యొక్క మాట అని దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చిన మాటను రాజైనా సరే, ఎవరైనా సరే, సైనికుడైనా, రాజైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, ఎవరైనా సరే భయము, బెరుకు, దేవునికి భయపడేవాడు, మనం చూసాం కదా, దేవునికి భయపడేవాడు ఏ ఒక్కరికి కూడా ఈ లోకంలో భయపడు. ఎందుకు భయపడ్డు?
మనకు నిజంగా దేవుని భయం ఉందనుకోండి, మనం ప్రతి దానికి భయపడాలి. భయపడాలా లేదా? మన నీడ కూడా చూసి మనం భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ నాతాను ప్రవక్తలు మనం గమనించాల్సింది ఏంటంటే, వచ్చాడు తాను దేవుని దగ్గర నుంచి చెప్పదలుచుకున్న మాట రాజుగా ఉన్న ఆ దావీదు దగ్గరికి వచ్చి చెప్పాల్సిన మాట చెప్పేశాడు. ఆ మనుష్యుడవు నీవే, ఒక ఉపమానం చెప్పి అతన్ని పాపంలో ఒప్పిస్తాడు. ఒప్పించినప్పుడు ఆ మనుష్యుడవు నువ్వే అని అన్నప్పుడు దావీదు అంటున్న మాట 13వ వచనం, 12వ అధ్యాయము 13వ వచనం, నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. దావీదు దగ్గరికి వచ్చి నాతాను ప్రవక్త చెప్పదలుచుకుంది చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు? దాచుకున్నాడా? ఇన్ని రోజులు ఏమి ఎరగనట్టుగా చేయవలసింది చేసేసి కాముగా ఏం కాదులే కాలమే కాలగర్భంలో కలిసిపోద్ది అనుకున్నాడు. కానీ దేవుడు చూశాడు. చూసి తన ప్రవక్తను పంపించి చెప్పమన్న మాట చెప్పాడు. దేవునికి భయపడేవాడు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు, ఏది చెప్పమంటే అది చెప్తాడు. ఇక్కడ నాతాను ప్రవక్త రాజు దగ్గరికి వచ్చి ఆ పాపం చేసింది నువ్వే అంటే అక్కడ దావీదు యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది? నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, మనం కూడా ఏదో మాటికి నోటి మాట వరుసకి నేను పాపం చేసి తిని అంటాం. మనం నిజంగా పాపం చేశాము అని అంటే మన హృదయంలో ఏముంటుంది? కన్నీరు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, మహానందముతో దేవుని ఆరాధించాలంట. అందుకే బైబిల్లో ఏముంటుంది? రక్షణార్థమైన శరీరానుసారమైన దుఃఖము మరణానికి కారణము, రక్షణార్థమైన మారు మనస్సు ఏం చేస్తుందంట? దుఃఖము మారు మనసులోనికి నడిపిస్తుంది. మరి మన దుఃఖం ఏంటి? మన దుఃఖము మనం నిజంగా పాపం చేశామనే దుఃఖమా, లేకపోతే ఆ పాపము ద్వారా దొరికిపోతామనే దుఃఖమా? ఇప్పుడు ఒక తండ్రి దగ్గర కుమారుడు తప్పు చేశాడు అనుకోండి, తండ్రి బాధపడ్డాడు, నేను చేసిన తప్పును బట్టి తండ్రి బాధపడతాడని బాధపడడం వేరు, నేను చేసింది ఎక్కడ తండ్రికి తెలిసిపోతే దెబ్బలు పడతాయి అనేది వేరు. మనం అందరం ఎలాంటి పాపక్షమ, ఎలాంటి పశ్చాత్తాపం ఉంటుందంటే, ఆ శిక్ష వల్ల చేసిన దేవునికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేసిన పాపం వల్ల, దోషం వల్ల మనకు శిక్ష వచ్చి పడుతుందేమో అనే భయం ఉంటుంది మనకు. ఆ తండ్రి దుఃఖపడతాడు, తండ్రితో మనకున్న సావాసం కట్ అయిపోతుంది అనే భయము మనకు ఉండదు. భయము భక్తి రెండు కలిగి ఉండాలంట. మనకు భయం ఉన్నా భక్తి లేకపోతే కష్టమే, భక్తి ఉండి భయం లేకపోయినా కష్టమే. మీరు పైకి భక్తి గలవారమని చెప్పుకోవచ్చు, దాని శక్తిని ఆశ్రయించని వారు అయి ఉన్నారు అని అంటాడు పౌలు తిమోతికి రాసిన పత్రికలో. భక్తి ఉండాలి, భయం కూడా ఉండాలి. ఇక్కడ దావీదు ఏం చేశాడు? పశ్చాత్తాపంతో నాతానును ఎదిరించక నేను పాపము చేశాను. ఎలా చేశానని ఒప్పుకున్నాడు. చూడండి 51వ కీర్తన, మీకెవ్వరికి ప్రార్థన ఆత్మ రాకపోయినా, ప్రార్థన చేయడము మనస్సు లేకపోయినా మీరు చదవాల్సిన అధ్యాయం 51వ కీర్తన ఒక 3 సార్లు చదివితే ఆటోమేటిక్గా మీకు దేవుడు ప్రార్థన ఆత్మని ఇస్తాడు. చూడండి 51వ కీర్తన పేజీ నంబర్ 478, మొదటి నుంచి 4 వచనాలు. దాని ముందున్నది కూడా చూడాలి. ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతానును ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఇప్పుడు చదవండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేవి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు అంటాడు. చాలు చాలు. ఇక్కడ తన పాపాన్ని ఏం చేస్తున్నాడు? గుర్తించాడు. నాతాను ప్రవక్త ఎప్పుడైతే అతని దగ్గరికి వచ్చి నువ్వు చేసింది తప్పు, నీ హృదయ స్థితి ఇది, దేవుడు ఇది చూశాడు అనగానే నేను పాపము చేశాను అని చెప్పి తాను రచించిన కీర్తన, పశ్చాత్తాప కీర్తన. బైబిల్ పండితులు చెప్తారు ఇది దావీదు కన్నీటితో కాదు తన రక్తంతో రాశాడు అని చెప్తారు. ఎందుకంటే అంతటి తీవ్రతతో, అంతటి పశ్చాత్తాపంతో, నిజమైన పశ్చాత్తాపంతో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. నా పాపాలని ఏంటంట? అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట
ఉన్నది. ఎవరికి విరోధంగా పాపం చేశాడంట? 4వ వచనం చూడండి. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎడుత నేను చెడుతనము చేసి ఉన్నాను. మనం ఎవరికన్నా తప్పుడు మాట, కోపగించుకున్న మాట, అసహ్యంతో కూడింది, లేకపోతే అపహాస్యం చేసేది, అసూయతో వారిని చూసింది, నిర్ణీతంగా ఇతరులకు తీర్పు తీరుస్తుంది, నిన్ను నీవు విమర్శించుకోకుండా ఇతరుల్లో తప్పులు పెట్టుకోవాలని చూస్తుంది. ఆ మనస్సు దేవుని ఆత్మ పూరితమైంది కాదు. ప్రేమ దోషములన్నింటినీ కప్పుతుందా, పెంచుతుందా? జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును అని ఉంది సామెతల్లో. అంటే నువ్వు నిజంగా దేవుని ఆత్మతో కలిగిన వ్యక్తివైతే ఆ వ్యక్తి కోసం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, విమర్శించే బదులు. కానీ మనం ఎవరినైనా విమర్శిస్తున్నా, ఆయాసపడుతున్నా, కోపడుతున్నా, మనం ఎవరికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం? నిన్ను వలే నీ సహోదరుణ్ణి ప్రేమించు. మరి నువ్వు ఆ వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నట్టేనా కాదా? అప్పుడు మనం ఏం చేయాలి? దేవా, నీ ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. మనం చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న పొరపాట్లు కూడా దేవుని యొక్క ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడతాయని ఉంది. దేవుని యొక్క ముఖ కాంతిలో. అది ఎప్పుడు? ఇక్కడ నాతాను ప్రవక్త వచ్చి ఆ 2 అంచులు గల వాక్యాన్ని దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చి చెప్పాడు. చెప్పినప్పుడు దావీదు యొక్క రియాక్షన్ ఎలా ఉంది? నాతాను ప్రవక్త మీద కోపడ్డం కానీ, అలగడం కానీ ఏమన్నా ఉందా? లేదు. కాబట్టి మనము ఎవరన్నా గద్దించే మాటలు, హెచ్చరించే మాటలు దేవుడు నీకు చెప్తున్నాడంటే నువ్వు ఆ సేవకుడి మీదో, ఆ పరిచారకుడి మీదనో అలిగితే ఉపయోగం లేదు. ఎందుకంటే నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం, అట్టి అభిషేకమును నేను తృణీకరించను అంటాడు. అంటే నిన్ను క్రీస్తు స్వారూప్యంలోకి మార్చడానికి వాక్యానుసారంగా గద్దిస్తే అది నువ్వు తీసుకోవాలా లేదా? తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి 38వ కీర్తన కూడా చూడండి. దావీదు రాసిన 38వ కీర్తన పేజీ నెంబర్ 471, మొదటి నుంచి. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా నున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయాను. ఇక్కడ ఆగాలి. పాపం వలన వచ్చు జీతము మరణము. పాపానికి వాడు సాతానిచ్చే బేట రోగము. మనము సడన్గా కంటే ముఖ్యంగా మనము ప్రతీది కాదు కానీ 90% అంట, అంటే 190% మన దోషములను బట్టి, మన పాపములను బట్టే దేవుడు ఇచ్చే శిక్షా దండమే అనారోగ్యం. నువ్వు మామూలుగా మాట వినలేదనుకో, నీకేం పంపిస్తాడు? నాతాను ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించాడు అంటే నీకు దేవుని యొక్క మాట ఒక ఆదివారం నాడు దేవుడు తన హెచ్చరిక మాట నీకు అందించాడు. నువ్వు దాన్ని తృణీకరించావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? అనారోగ్యం ద్వారాను, ఆర్థిక ఇబ్బందుల ద్వారాను, ఏదో ఒక పరిస్థితి ద్వారా నీతో మాట్లాడతాడు. మనము మొదటిసారే ప్రతిస్పందించి నేనే పాపిని, నాదే దోషమని ఒప్పుకునే విరిగి నలిగిన హృదయం ఉంటే నీవు బాగుపడతావు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఎప్పుడైనా అనారోగ్యం వస్తే మనం మొదటగా ప్రార్థన చేసుకోవాల్సింది, నేను ఎక్కడైనా నీ వాక్యానికి, నీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళానా? నా శరీరంలో బలహీనత, నా ఎముకల్లో బలహీనతకు కారణం నేను నీ వాక్యానికి, నీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళానా అని నువ్వు దేవుని ఎదుట పరిశీలన చేసుకోవాలి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటాం. దిద్దుబాటు మనకు అసహ్యంగా ఉండొద్దు. మనము దినదినము అయితే చిన్నపిల్లలు ఎలా దిద్దుకుంటారో మన యొక్క ఆత్మీయ ప్రవర్తనను వాక్యం అనే వెలుగులో దిద్దుకుంటూనే ఉండాలి. సంపూర్ణమైన నాకు భక్తి అంతా వచ్చు, నేను భక్తిపరుణ్ణి, చాలా పరిశుద్ధుణ్ణి, పవిత్రుడిని అనేవారు ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా లేరు. అందరూ పాపులే, ఆయన ఇచ్చే మహిమను పొందలేకపోతున్నారంట. కాబట్టి మనం ఏం చేయాలి? దిద్దుబాటు నీకు అసహ్యంగా ఉండకూడదు. చూడండి 4వ వచనం, నా దోషములు నా తల మీదుగా పొర్లి ఉన్నవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. కాబట్టి ఏముందంట 7వ వచనం కూడా, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యము లేదు. పాపం చేసేవారికి పాపాన్ని ఒప్పుకోకుండా యథావిధిగా విచ్చలవిడిగా
వేషధారణతో సున్నం కొట్టిన సమాధిలాగా పైకి భక్తిగా ఉండి లోపల శక్తి లేకుండా నటించే వారి లోపల శరీరంలో ఏముంటుందంట? ఆరోగ్యం ఉంటుందా? ఉండదు. ఏముంటుంది? బలహీనత ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు? నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి నేను కేకలు వేయిచున్నాను. కానీ ఆయనకున్న దావీదు భక్తుడు, చిన్నప్పటి నుంచి కీర్తనాకారుడు, ఎంతో ప్రార్థనాపరుడుగా మనం చూస్తున్నాం. 23వ కీర్తన కూడా ఆయన గొర్రెలను కాచుకుంటున్నప్పుడు ఆయన పాడుకున్న పాటలే కీర్తనలుగా పరిశుద్ధ గ్రంథంలోనికి వచ్చాయి. కానీ దావీదు భక్తుడు కదా, తనకు తెలుసు తన ఎముకల్లో ఉన్న బలానికి సీక్రెట్ ఏందో, తనకు యుద్ధంలో కానీ ప్రావీణ్యత కానీ, తన తలాంతుల్ని 100% దేవుని కోసం వాడడానికి నా బలం ఎవరన్నారు? యెహోవా నా బలం అన్నాడు. 18వ కీర్తనలో ఉంటుంది. మనకు పాట కూడా ఉంది కదా. కాబట్టి ఆయన బలము దేవుడని తెలుసు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మనము పాపం చేశామో మనలో ఉన్న బలం ఏమవుద్ది? పోద్దా? పోద్ది. బలం పోయి ఏమొస్తుంది? బలహీనత వస్తుంది. ఆ బలహీనత ద్వారా నువ్వు ఎక్కడ పడితే అక్కడ వంగిపోతావు, రాజీ పడిపోతావు. ఎవరైతే ప్రార్థనలో వాక్యంలో సరిగా ఉండరో వాళ్ళు ప్రతి చిన్నదానికి సాతానుకు లొంగిపోతారు. నువ్వు మాట్లాడకూడదు అనుకుంటావు, ఆ మాట అనేస్తావు. నువ్వు చెప్పకూడదు, అలా ప్రవర్తించకూడదు అనుకుంటావు, అలా ప్రవర్తిస్తావు. ఎందుకు? నీలో శక్తి ఏది లేదు? ప్రార్థనా శక్తి లేదు. దావీదుకు తెలుసు. దావీదుకున్న ఒక మంచి హృదయం ఏంటంటే, తన దగ్గరికి ఎప్పుడైతే వాక్యం వచ్చిందో అది నాకు కాదు, నేను చాలా పర్ఫెక్ట్ అని అనుకోలేదు. ఏమన్నాడు? ఆ పాపిని నేనే అన్నాడు. చూడండి 32వ కీర్తన, 32వ కీర్తన మొదటి 5 వచనాలు, 467వ పేజీ నంబర్. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్త ధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషము కప్పుకొనక, ఇది 5వ వచనం అండర్లైన్ చేసుకోవాలందరూ. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. నువ్వు ఒప్పుకుంటే దేవుడు పరిహరిస్తాడు, కప్పుకుంటే ఉపయోగం లేదు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది ఒప్పుకోరు, కొంతమంది ఒప్పుకున్నా విడిచిపెట్టారు, ఒప్పుకుంటారు మళ్ళీ అదే చేస్తారు. ఒప్పుకోవాలంట, నెక్స్ట్ ఏం చేయాలంట? విడిచిపెట్టాలంట. మరి దావీదు యొక్క పశ్చాత్తాప ప్రార్థన మనం చూస్తున్నాం ఈ 32వ కీర్తన, 51వ కీర్తనలో మనం చూస్తున్నాం. అదే 51వ కీర్తన దగ్గరికి రండి మళ్ళీ. అదే 51వ కీర్తనలో ఏమంటున్నాడు చూడండి, 10వ వచనం. చాలు. దేవా నా యందు శుద్ధ హృదయము. వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా చేసేవారి లోపల హృదయ శుద్ధి అనేది మనం చూడం. ఆయనకు తెలిసిందా లేదా? నాకు ఇప్పుడు ఒక వ్యక్తి నాకు ఆకలి అవుతుంది ఏదైనా పెట్టండి అంటే ఆయనకు ఆకలి అవుతుందని అర్థం, అంతేనా కదా? మన కడుపు నిండా ఉన్నప్పుడు మనం ఆకలి అవుతుంది పెట్టమని అనగలుగుతామా? అనలేము. ఇప్పుడే వద్దండి నేను తర్వాత తింటామని అంటాం మోమాటం కన్నా. ఇక్కడ నా దేవా నాకు శుద్ధ హృదయం కలగజేయము అని అడుగుతున్నాడు అంటే శుద్ధ హృదయం అనేది పోయింది అంటే పాపము చేసేవారికి శుద్ధ హృదయము ఉండదు. మళ్ళీ ఏమంటున్నాడు? నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ఎవరైతే వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఉంటారో వారు గంటకొక మాట, పూటకొక లెక్క. ఇప్పుడు మాట్లాడింది సాయంత్రం ఉండదు, ఆదివారం దేవునితో తీర్మానించింది నెక్స్ట్ సోమవారం ఉండదు, స్థిరమైన మనస్సు ఉండదు. రూబేనులాగా చంచలమైన మనస్సు ఉంటుంది. ఎందుకంటే రూబేను కూడా పాపిష్టి మనిషి, అపవిత్రతకు చోటిచ్చాడు తన జీవితంలో. అందుకే తన యాకోబు అంటాడు, నువ్వు చంచలుడివై ఉంటావని. స్థిరమైన మనస్సు శుద్ధ హృదయం లేని వారికి ఉండదు. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? దేవా నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. చూడండి, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. ఇక్కడ చూడాలి, చాలు. మనం ప్రార్థన, మనము దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు మన రక్షణానందం కూడా పోద్ది. నేను రక్షించబడ్డాను, నేను బలలో చేయి వేస్తాను, నేను రక్షించబడ్డాను, నేను ఇంకా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, దిద్దుకోవాల్సిన అవసరం లేదనే భ్రమలో విశ్వాసులు
ఉండొద్దు. ఎందుకు? ఈడేమంటున్నాడు? నా రక్షణానందం ఏమంటున్నాడు? రక్షణానందం నాకు మరలా పుట్టించుము అంటే ఆల్రెడీ పుట్టింది పోయిందనే కదా అర్థం, అవునా కదా? రక్షణానందం దేవుడు మనకు రక్షణానందాన్ని కలిగించడానికి చూస్తే సాతాను మన రక్షణను దొంగిలించడానికి అనుక్షణం మనతో పాటు ఉంటాడు. మనం అనుకుంటాం దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నువ్వు వాక్యానుసారంగా ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కానీ నువ్వు వాక్యానుసారంగా ఉన్నా లేకున్నా నీ పక్కన ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు. ఎనీ టైం ఎవరు ఉంటాడు? ఎందుకు? ఆ రక్షణానందాన్ని లాక్కోవడానికి. నీలో ఉన్న పరిశుద్ధాత్మను ఏమన్నాడు ఈడ? పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అంటే రక్షణ పోద్ది. ఆయన సన్నిధిలో నుంచి మనం ఏం చేయబడతాం? త్రోసివేయబడతాం. చూడండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. ఆదాము అవ్వలు ఏం చేయబడ్డారు? పాపం చేయగానే హక్కున చేర్చుకున్నాడా? ఫస్ట్ చేసిన పని ఏంటి? సపరేట్. ఎప్పుడైతే దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తామో వెలుగుకు చీకటికి సపరేషన్ అయిపోద్ది. సృష్టి ఆరంభం నుంచే జీవము గల దేవుణ్ణి సేవించే మనకు చీకటి సంబంధులతో దుర్నీతితో నీకు సాంగత్యము ఎక్కడ అంటాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు మనల్ని ప్రత్యేకిస్తాడు, వెలుగును చీకటిని ప్రత్యేకిస్తాడు. ఇక్కడ ఏం చేస్తాడంట? మనం పాపం చేసినప్పుడు ఆయన సన్నిధిలో నుంచి మనం ఏం చేయబడతాం? త్రోసివేయబడతాం. పరిశుద్ధాత్మ నుంచి కూడా మనం తీసివేయబడతాం. రక్షణానందం పోతుంది. సమ్మతి గల మనస్సు మనకేం కావాలంట? కలగజేయాలంట. ఆ సమ్మతి గల మనస్సు కలగజేయడం నాకు దయచేయని ప్రార్థన చేస్తున్నాడు. అది మనం దినమంతట్లో చాలా మటుకు ప్రార్థన చేసే పశ్చాత్తాప ప్రార్థనలు ఎలా ఉంటాయంటే 31st నాడు ఆ సంవత్సరంలో అకౌంట్ సెటిల్మెంట్ల కోసం అన్నట్టుగా ప్రార్థన చేస్తారు. కానీ నిజంగా దినదినము నేను చనిపోవచ్చున్నాను అన్నాడు పౌలు. దేంట్లో చనిపోతున్నాడు? తన శరీరం. నా శరీరము నన్ను కృంగదీస్తుంది. నన్ను శరీరం ఏం చేస్తుందంట? కృంగదీస్తుంది. అంటే ఈ లోక సంబంధమైనవి చేయడానికి ఈ లోకము నన్ను ఆకర్షిస్తుంది అంటాడు. అందుకే నేనేమంటాడు? నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. దేంతో నలగొట్టుకుంటున్నాడు? ఒక ఆత్మీయుడు నలగొట్టుకోవాలంటే దేంతో నలగొట్టుకోవడం? పప్పుగుత్తితోట? దేంతో? రోకల్ బండతోట? వాక్యంతో, అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థనతో. ఒక వ్యక్తికి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత నీకు వాక్యం బైబిల్ అంతా నీకు కంటతా వచ్చినా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే సాతాను నీకు భయపడతాడు. వాక్యం అంతా తెలిసినోడికి కాదు. వాక్యము తెలిసి ఆ వాక్య ప్రకారం జీవించేవాడికి సాతాను భయపడతాడు. ఎలా భయపడతాడు? వాక్యం తెలిసిన వాడికి మాత్రమే భయపడ్డు. ఆ వాక్య ప్రకారం జీవించి బ్రతికిన వాడికి భయపడతాడు. అందుకే మనం ఎప్పుడైనా సవాలుగా తీసుకునేది యవనస్తులకు చెప్పేది ఏంటంటే మిషనరీ బయోగ్రఫీస్ చదవాలి. బైబిల్తో పాటు మీరు మిషనరీ బయోగ్రఫీస్ కూడా చదవాలి. ఎందుకంటే వాక్యం కోసం తమ చిరాస్తులు, తమ ప్రాణము, తన భార్య, తమ బిడ్డలు చివరికి మరణ పర్యంతమైనా సరే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిలబడ్డారు. కాబట్టే క్రైస్తవం ఇప్పటి వరకు కూడా బ్రతికి ఉంది. దాన్ని మనం కాపాడుకోవాలంటే ఆ వాక్యం బ్రతికి చూపించిన వాళ్ళే మన హీరోస్. చాలామంది ఉన్నారు, చాలామంది మిషనరీస్ ఉన్నారు. అందులో మన భక్సింగ్ గారు కూడా ఒకరు. ఏదైనా సరే తలైనా పోగొట్టుకుంటాను, కానీ నేను నమ్మిన సిద్ధాంతం కోసం ఎటు పరిస్థితుల్లో కాంప్రమైజ్ కావద్దు. అలాంటి హీరోస్ని మనం మోడల్గా పెట్టుకోవాలి. ఇక్కడ దావీదు యొక్క జీవితంలో పశ్చాత్తాపడ్డాడు, మాయని మచ్చగా ఉంది. కానీ దావీదుని గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం చూడండి. 1 రాజులు 15వ అధ్యాయము 4వ వచనం. సరే, ఆయన పశ్చాత్తాప పొందాడు, దేవుడు క్షమించాడు, బాగుంది. కానీ దేవుడు తన గురించి చెప్పిన సాక్ష్యం చూడండి. 15వ అధ్యాయం 4వ వచనం, పేజీ నంబర్ 295. 1 రాజులు 15వ అధ్యాయము 4వ వచనం. దావీదు చదవండి. ఇత్తీయుడైన ఊరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక. అది సాక్ష్యం. అంటే తన జీవితంలో ఒక తప్పు జరిగింది, ఒక శోధనకు గురయ్యాడు, పాపం చేశానని ఒప్పుకున్నాడు. మళ్ళీ ఆ పాపం చేసినట్టు మళ్ళీ ఆ పాపంలో పడ్డట్టుందా? లేదు. ఏం చెప్పాడంట? ఆయన విషయంలో తప్పంట. తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడంట. మరి మన జీవితంలో సాక్ష్యం అలా ఉందా? మనము పదే పదే పాపంలో పడిపోతూ ఒప్పుకుంటూ ఉంటే అది దేవునికి అనుకూలమా? మన రక్షణానందం ఉంటుందా? మనకు పరిశుద్ధాత్మ శక్తితో మనం నిలబడగలమా? అందుకే ఆయన అంటాడు కదా, నా హృదయానుసారుడైన మనుష్యుడు. చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. దేవుడు తన గురించి చెప్తున్న సాక్ష్యం ఇది. దావీదు గురించి చెప్తున్న సాక్ష్యము. నీ నా గురించి చెప్పగలడా?
పేజీ నంబర్ 116, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషీ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. నీ గురించి నా గురించి చెప్పగలడా? పలానా విషయంలో పడిపోయాడు, ఆత్మీయుడైన అజాగ్రత్తతో అలసత్వంతో ప్రార్థనను నిర్లక్ష్యాన్ని, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎంత పెద్ద ఆత్మీయుడివైనా, నువ్వు ఒకప్పుడు ప్రార్థనా పరుడువైనా, ఒకప్పుడు బహుబలంగా దేవుని కోసం వాడబడినా, ఇప్పుడు నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఉంటే ఆ నోవాహు పడిపోయినట్టు తన వృద్ధాప్యంలో దిగంబరుడై పడిపోయాడు. తన ఆత్మీయ జీవితం మొదటి నుంచి చివరి దాకా చూస్తే కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కార్యారంభం బాగుంది. యెహోవాతో పాటు ఆయనంట కృప పొందుకున్నాడంట, దేవునితో పాటు నడిచాడంట, నిందారహితుడుగా ఉన్నాడంట. కానీ చివరికి వచ్చేసరికి ద్రాక్షారసము తాగి బట్టలు లేకుండా పడి ఉన్నాడు. కానీ అందుకే ప్రసంగిలో ఉంటుంది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. మన సొలొమోన్ జీవితంలో కానీ సౌలు జీవితంలో కానీ చూడం. దావీదు యొక్క జీవితంలో ఆ విరిగి నలిగిన హృదయాన్ని చివరి వరకు కాపాడుకున్నాడు. అది ఎలా సాధ్యం? వాక్యము, ప్రార్థన. ఒక ఆత్మీయుడు ఏమి చేసినా ఏం చేయకపోయినా ఇవి రెండు బేసిక్. ఇవి రెండు చేయకుండా నువ్వు ఏ పరిచర్యలో ఎందులో కూడా ఏలు పెట్టొద్దు. పెడితే ఏమవుద్దో తెలుసా? మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళే ఉంటారు, చూసారు అక్కడ 25,000 వోట్స్ చాలా పవర్ఫుల్ అపాయం అని. అప్పుడు మనము వాక్యానుసారంగా జీవించకుండా ఏదో పై భక్తితో ఉంటే మనం పరిచర్యలో ఏలు పెడితే హై టెన్షన్ వైర్ను ముట్టుకుంటే ఎలా అవుద్దో అలా ఉజ్జా లాంటి పరిస్థితి వస్తుంది. యవ్వనస్తురాలైనా పరిశుద్ధంగా దేవుని యొక్క పరిశుద్ధ ఉపకరణములు మోయవారులారా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని అంటాడు. పరిశుద్ధత లేకుండా వాక్యానుసారంగా ఉండకుండా మనం దేవుని పరిచర్యలో వేలు పెట్టొద్దు. దానివల్ల ఉపయోగం నష్టమా ఉపయోగమా? నీకు ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే హై టెన్షన్ వైరు పట్టుకున్నది. అందుకే దేవుని సేవ పరిచర్యలో పాలు పందుకోవడం గొప్పనో ధన్యతనో లేకపోతే ఏదో పబ్లిసిటీ కోసం అని ఎప్పుడు భావించొద్దు. చాలా ప్రమాదం. జీవము గల దేవుని చేతిలో మనము ఉన్నాం. ఇక్కడ ఏమన్నాడు? 119వ కీర్తన చూడండి. మన అందరికీ బైబిల్లో అతిపెద్ద అధ్యాయం ఏంటి? అధ్యాయం అంతా దేని గురించి చెప్తుంది? చెప్పాలి. దేని గురించి చెప్తుంది? వాక్యం గురించి చెప్తుంది. 119:11 చూడండి. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో. ఆయన రాజు, ఆయన హృదయంలో ఏముండాలి? యాక్చువల్గా వేరే రాజ్యాలని జయించాలని ఉండాలి. లేకపోతే నేను రాజును కాబట్టి నేను అనుకున్నదల్లా నా దగ్గరికి రావాలి, వేరే రాణులను చేసుకోవాలి. వాళ్ళ కుమారుడు అదే కదా చేసింది. కనబడ్డ వాళ్ళందరినీ చేసుకొని వారి హృదయం అంట, ఆయన హృదయము వృద్ధాప్యంకి వచ్చేసరికి దేవునితో సరిగా లేదంట, వారు తన హృదయాన్ని తిప్పివేశారట. మరి ఈయన నిలబడ్డానికి చివరి వరకు విరిగిన హృదయాన్ని కాపాడుకొని దేవుని కోసం నిలబడ్డానికి కారణం ఏంటో ఇక్కడ సీక్రెట్ ఉంది. యవనస్తులు ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఏంటంట? నా హృదయంలో ఏముండాలి? నీ హృదయంలో ఏముండాలి? మొబైల్ ఫోన్స్ ఉండాలా? రీల్స్ ఉండాలా? ఏముండాలి నీ హృదయంలో? ఏముండాలి? వాక్యం ఉండాలి. నిన్ను కదిపిస్తే వాక్యం తప్ప ఇంకోటి రావద్దు. నిన్ను కదిపిస్తే నీ లోపల నుంచి వాక్యం రావాలి. నువ్వు పాట పాడినా, ప్రార్థన చేసినా, నిన్ను దెబ్బ కొట్టినా నీ లోపల నీకు గుర్తు రావాలి, దేవుని యొక్క మాట గుర్తుకు రావాలి. అంతగా నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి? వాక్యంతో నింపుకోవాలి. మరి నీ హృదయంలో ఏముంది? నువ్వు మాటికి పడిపోతున్నావు, నువ్వు మాటికి సాతాను చేత దొరికిపోతున్నావు, వాడికి చిక్కిపోతున్నావు. అపోస్తులుడైనా అనిపించుకునే ఆ పేతురుతోటే 3 సార్లు ఏమనిపించాడు? 3 సార్లు ఆ యేసు ఎవరో నాకు తెలియదు అనిపించాడు. దేవుడే పలానా ఉపవాస ప్రార్థన చేసి ఎన్నుకున్న శిష్యుడి చేతనే 30 వెండి నాణేలకు అమ్మబడ్డాడు. కాబట్టి మనం అజాగ్రత్తగా ఉంటే మన పాత భక్తి, పాత చింతకాయ పచ్చడి పనికి రాదంట. నువ్వు ఒకప్పుడు ప్రార్థన పరుడివి, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఒకప్పుడు వాక్యం చదివేవాడివి, ఇప్పుడు వాక్యం పట్ల శ్రద్ధ ఏంటి? మొన్న ఎప్పుడో బిర్యానీ తింటే ఇప్పుడు ఆకలి తీరుద్దా? తీరదు. నువ్వు ఎప్పుడో ఉపవాస ప్రార్థన చేసావు, ఎప్పుడో పరిచర్య చేసావు, ప్రయాసపడ్డావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? అవునా కదా? నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. మనం గతాన్ని గురించి చెప్పుకోవద్దు, భవిష్యత్తు గురించి బాధపడద్దు. ప్రస్తుతం ఏం చేస్తున్నావు అనేది మాత్రం దేవుడు లెక్క అడుగుతాడు. ఇక్కడ ఏమన్నాడు? నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఇంకేమన్నాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. అంటే నువ్వు పాపం చేయకుండా ఆపే శక్తి దేనికి ఉంది? వాక్యానికి ఉంది. ప్రార్థనకు కూడా
ఉంది. ఆ వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధపడితే నువ్వు పడిపోకుండా ఉంటావు. చూడండి 78వ కీర్తన 494 78వ కీర్తన 71 అంటే 70 నుంచి చదవండిలే 70 నుంచి 70 71 72 అందరు తీశారండి. 494 78వ కీర్తన 70వ వచనం నుంచి 72 వరకు. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. ఇక్కడ గమనించాలి, ఇది అండర్లైన్ చేసుకోవాలి. 72వ వచనం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. ఫస్ట్ స్కిల్ ఇంగ్లీష్లో ఏముంటుందంటే నేర్పరితనం అంటే స్కిల్. ఇది చూడాలి యవనస్తులు. స్కిల్ అంటే నేర్పరితనం, నైపుణ్యత అంటాం. ఇక్కడ దావీదు కంట ఫస్ట్ నైపుణ్యత ఉందా, యథార్థమైన హృదయం ఉందా? నువ్వు దేవుని పరిచర్యలో కానీ దేవుని సేవలో కానీ ఏదైనా దేవుడు నీకు ఇస్తే నీకు మొట్టమొదట ఉండాల్సింది యథార్థమైన హృదయం, శుద్ధ హృదయం. తర్వాతనే నీ స్కిల్, నీ టాలెంట్, నీ ప్రజెన్స్ ఏదైనా సరే నీకు మొట్టమొదట ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? యథార్థ హృదయం. ఆయన ఏంట? అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. దేవుని సమక్షంలో యథార్థ హృదయాన్ని కాపాడుకుంటూ తన ప్రజల్ని పరిపాలించాడు. కార్యముల యందు అంటే తన పనిలో ఏముంది? స్కిల్. తనకున్న స్కిల్ ఏంటి? అద్భుత రీతిగా పాటలు రాయగలడు, పాడగలడు, ఇన్స్ట్రుమెంట్ వాయించగలడు, అద్భుత రీతిగా యుద్ధం చేయగలడు, అద్భుత రీతిగా తగ్గించుకోగలడు, అద్భుత రీతిగా ప్రార్థన చేయగలడు, వాక్యంతో హృదయాన్ని నింపుకోగలడు. తాను చనిపోయే వృద్ధాశ్ర సమయంలో కూడా పనికి వచ్చే మాటలే చెప్పాడు తన కుమారుడైన సొలొమోనుకి. ఏవైతే ఒక తండ్రి తన కుమారుడికి చెప్పాలో అవే చెప్పి మంచి ముగింపు కలిగి ఈ లోకాన్ని విడిచి వెళ్ళి మనకు ఆయన జీవితం ద్వారా ఎన్నో హెచ్చరికలు ఉన్నాయి, నేర్చుకునే పాఠాలు ఉన్నాయి, ఎన్నో మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. యవనస్తులుగా మనకు కావాల్సిందంట యథార్థమైన, యవనస్తులనే కాదు విశ్వాసులందరికీ యథార్థమైన హృదయం కావాలి. 2 కార్యముల యందు నువ్వు చేసే పనిలో నైపుణ్యత కావాలి. నువ్వు చేసే వంట అయినా సరే స్కిల్ఫుల్గా, రుచికరంగా నువ్వు చేయగలగాలి. ప్రార్థన చేసుకుంటూ చేయాలి. చాలామంది దైవ సేవకులు నేను వారి పుస్తకాల్లో చదివా, వారు ప్రార్థన చేస్తూ వేసేవారంట. ఎంత ఉప్పు వేయాలో దేవా నాకు తెలీదు, నువ్వు సహాయం చేయని ఉప్పు కారాలు వేసేవాళ్ళంట. మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? వంట దగ్గర నేను ఎందుకు ప్రార్థన చేయాలి అనుకునే వాళ్ళు ఉండొచ్చు, కానీ చెయ్యాలి. ప్రతి చిన్న విషయంలో కూడా నువ్వు దేవుని యొక్క సహాయం కోరాలి. అది ఎప్పుడు సాధ్యమవుద్ది? దేవునితో నీ యొక్క రిలేషన్ బాగున్నప్పుడు. కానీ దావీదు పశ్చాత్తాపడ్డాడు, బాగానే ఉంది. సాతాను వచ్చి అతన్ని పడేసినా కానీ తన ఆత్మీయతను నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు సరి చేసుకున్నాడు. సరి చేసుకొని ఏమంటున్నాడు చూడండి, 1 సమూయేలు 23:2 వచనం. తన జీవితం రూపాంతరం చెందింది, తన హృదయంలో వాక్యం ఉంచుకున్న తర్వాత ఆయన జీవితంలో జరిగిన మార్పు ఏంటో చూద్దాం. 1 సమూయేలు 23:2 వచనం, పేజీ నంబర్ 244. చదవండి. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిస్తీయులను హతము చేసి కేయిలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చను. ఎవరిని అడుగుతున్నాడు? ఒక వ్యక్తి ప్రతి విషయంలో ఎవరి అప్రూవల్ తీసుకోవాలి, ఎవరి కన్సర్న్ తీసుకోవాలి, ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? నువ్వు ఆత్మీయుడు కదా, ఏది పడితే అది చేసేయచ్చా? నేను వాక్యానుసారంగానే ఉన్నాను కదా, నేను ఏది చేస్తే అది ఓకేనా? మరి ఈయన వాక్యం చేత తన హృదయాన్ని నింపుకున్నాడు, బాగానే ఉంది. కానీ ప్రతి చిన్న విషయం దగ్గరికి, అది యుద్ధమైనా ఏదైనా, ఎవరి దగ్గర ఎంక్వైరీ కోసం వెళ్తున్నాడు? విచారణ అంటే ఇంగ్లీష్లో ఎంక్వైరీ. ఎవరి దగ్గర ఎంక్వైరీ చేస్తున్నాడు? దేవుని దగ్గర ఎంక్వైరీ చేస్తున్నాడు. నువ్వు తీసుకునే ఏ తీర్మానమైనా, నువ్వు చేసే కోర్సు, నువ్వు వివాహం ఆడే వివాహ విషయంలో, ఇల్లు విషయమైనా, లేకపోతే నువ్వు ఏ కొనే వస్తువైనా, నువ్వు పలానా చోటుకి వెళ్ళాలన్నా ఎవరిని అడగాలి? ఎవరికి చెప్పాలి? ఫస్ట్ దేవునికి చెప్పాలి. ఆయన పర్మిషన్ ఇస్తే వెళ్ళు. అప్పుడు మనం పాస్టర్లను అడగాల్సిన అవసరం లేదు. నేను ఈ వివాహానికి వెళ్ళమంటారా, లేకపోతే నేను ఇది తినొచ్చా? చాలామందికి ఆత్మీయులకి ఇలాంటి డౌట్స్ వస్తాయంట. వాక్యం చదివే వారికి చాలా క్లారిటీ వాక్యం ద్వారానే మనకు తెలుస్తుంది. మనం ఏ కోర్స్ తీసుకోవాలని నువ్వు ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. నేను ఏ కోర్స్ చేయమంటావు? నేను ఏ ప్రాంతంలో చదువుకోమంటావు? బయట దేశాలకు వెళ్ళాలని అంటున్నారు చాలామంది. బయట దేశం నేను వెళ్ళడం నీ చిత్తమా? నీ చిత్తం అయితే నాకు బయలుపరచను. ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. నాకు వీసా దొరికితే దేవుని చిత్తం అంటే, యోనాకు కూడా దొరికింది వీసా రాగానే. దేవుని చిత్తం అది కాదు.
కాబట్టి దేవుని యొద్ద విచారణ చేసే మనసు పొందాడు. 2 సమూయేలు చూడండి, 2 సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనం, పేజీ నంబర్ 253. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోయేదనా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. ఇక్కడ కూడా ఏం చూస్తున్నాం మనం? దేవుని దగ్గర పర్మిషన్ అడుగుతున్నాడు. మరి నువ్వు ఎవరి పర్మిషన్ అడుగుతావు? ఏదన్నా నీ ముఖ్యమైన తీర్మానము ఏదన్నా పని చేయాలంటే, ఇప్పుడు నీకు అంత ఆత్మీయత లేదనుకో, ఎవరైతే ఆత్మీయులు ప్రార్థన చేసే వారిని అడగడం తప్ప? పౌలు లాంటి భక్తుడే సంఘం కొరకు ప్రార్థన చేయని అంటున్నాడు. ఇప్పుడు చాలామంది అంట సంఘస్థుల కొరకు ప్రార్థన చేయమనంటే నామూషిగా ఫీల్ అవుతారట. కానీ సంఘస్థుల ప్రార్థన సంఘాన్ని నడిపే సేవకుడికి కావాలా వద్దా? కావాలా వద్దా? కావాలి, ఎక్కువ కావాలి. ఎందుకు? మంద కాపరిని కొడతాడు ఎవరు? సాతాను. అందుకే మనం అనుకుంటాం సేవకులకి ఏంటి, వాళ్ళకేం కష్టాలు ఉంటాయి, వాళ్ళకేం ఇబ్బందులు, వాళ్ళకేముంటాయి అంటే, ఒక వాక్యం మీ దగ్గరికి తీసుకురావాలన్నా, దేవుని ఎదుట ఉండి నిక్కచ్చిగా వాక్యానుసారంగా జీవించి మీ ముందుకు రావాలన్నా సాతానుగాడు అనుక్షణం లాగడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అది అనారోగ్యంగా అయినా, సంఘస్థుల వల్ల అయినా, ఏ రకంగానైనా ఏం చేస్తాడు? కృంగదీస్తూ ఉంటాడు. దాన్ని ఎదుర్కోవడానికి మనం ఆ కాపరి కోసం మనం ప్రార్థనలో ఎత్తి పట్టుకోవాలి. మరి మనం ప్రార్థన చేసేవారిగా ఉన్నామా? మరి ఇంకోటి ఏంటి, ఆయన ఆరాధించే వ్యక్తిగా కూడా ఉన్నాడు. కేవలం మార్పు చెంది విచారణ చేయడమే కాదు, దేవుణ్ణి మనం కీర్తనల గ్రంథంలో మనం అన్నీ చూస్తాం. చూడండి, ఒక వచనం 119వ కీర్తన 164వ వచనం చూడండి, నేను ముగిస్తాను. 119వ కీర్తన, పేజీ నెంబర్ చెప్పండి. 519 పేజీ నెంబర్ 119వ కీర్తన 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. 165 కూడా. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రొటిల్లుటకు కారణమేమీయూ లేదు. వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ఆ వాక్యానుసారంగా జీవిద్దాం అనుకున్న వారిని సాతాను అంత ఈజీగా పడగొట్టలేడు. యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు అని ఉంది, కానీ పడిపోతారని లేదు. చూడాలి ఇటు, యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు. త్రొట్టిల్లడం అంటే ఇప్పుడు నేనున్నాను, ఇలా సరిగా నిలబడలేక ఉండడం అనమాట, పడిపోవడం కాదు. అంటే నిన్ను నిలబెట్టకుండా నిన్ను పడి చేసే పరిస్థితులను ఏర్పాటు చేస్తాడు, కానీ నిన్ను పడేయడం. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, పక్షిరాజు రెక్కలు చాపి పరిగెరుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుడు నీకు బలంగా ఉంటే, దేవుడిని నువ్వు ఆధారంగా చేసుకుంటే, ఆయన వాక్యానికి కూడా నువ్వు విలువిస్తే నువ్వు పడిపోవడం అంత ఈజీ కాదు. చూడండి, 57వ అధ్యాయము యెషయా గ్రంథం 57 15వ వచనం, పేజీ నంబర్ 617. యెషయా గ్రంథం 57 15. అందరు తీశారండి, నాతో కలిపి చదవాలి వచనం అందరూ. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడను నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. నివసించుచున్నాడంట. దేవుడు ఎవరి దగ్గర నివసిస్తాడంట? గర్విష్ఠుల దగ్గర దేవుడు నివసించడు. దీన మనస్సు. అందుకే ఆత్మీయంగా మనము దేవుని దగ్గరికి వచ్చిన కొద్దీ మన లోపల దీనత్వం అనేది పొంగి పొరలాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, తాను పాపులలో నేను ప్రధానును అంటాడు, అపోస్తులలో నేను కడసడి వారను అంటాడు, ప్రధాన పాపిని అంటాడు. తన మరణ పర్యంతం అప్పుడు రాసిన పత్రికల్లో పాపులలో ప్రధాను అంటాడు. అంటే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్దీ తగ్గింపు అనేది పెరగాల తగ్గాల? పెరగాలి. మరి మనకు పెరుగుతుందా? తగ్గుతుంది. తగ్గితే ఏమొస్తుంది చెప్పాను ఇంతకుముందే. ఆత్మీయతలో ఆత్మీయత కానీ తగ్గింపు కానీ తగ్గితే ఆటోమేటిక్గా గర్వం వస్తుంది. గర్వము ఎవరి ఫ్రెండు? సాతాన్ ఫ్రెండ్. ఇక మనతో మనం ఫ్రెండ్షిప్ చేసినట్టే ఆటోమేటిక్గా. నేను సాత్వికుడను దీన మనస్సు గల వాడను. నువ్వు దేవుని యొక్క ఫ్రెండ్ అయితే నీ లోపల కనిపించే లక్షణాలు దీనత్వము, సాత్వికత్వము. మరి ఈడ దేవుడు ఎవరి దగ్గర నివసిస్తాడంట? పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఇది ఎక్కడ దొరుకుతుంది? వినయము గల మనస్సు, దీన మనస్సు ఏ డిమార్ట్లో దొరుకుతుంది? ఇది
ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అది బేసిక్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది అదేంది ఎల్కేజీ, అది కంపల్సరీ. అది నువ్వు దేవునిలోకి వస్తున్నావు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అది జ్ఞానంకు మూలము, ధైర్యానికి మూలము, ఐశ్వర్యానికి మూలం. మనకి సామెతల గ్రంథం అంతా చదివితే దేవుని యందు భయభక్తుల గురించే మనకుంటుంది. కాబట్టి ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల మనకు వినయం వస్తుందంట. ఆ వినయంతో పాటు దీన మనసు రావాలంటే ఏం చేయాలంట? మనం ప్రార్థన అనుభవం నేర్చుకోవాలి. ఆ వాక్యం అనే అర్థంతో మనల్ని మనం సరి చేసుకోవడం నేర్చుకోవాలి. నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను అంతా నా లోపల ఏ లోపం లేదు అని అనడానికి లేదు. మనం పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుంచి చూసి ప్రకటన గ్రంథం వరకు చూస్తే వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి యోబు లాంటి భక్తుడు నేను దుమ్ముని ధూళిని అంటాడు. అబ్రహాం లాంటి విశ్వాసులకు తండ్రి నేను దుమ్మును ధూళిని అంటాడు. మరి వాళ్ళే అంతటి తగ్గింపుతో ప్రార్థన చేసుకుంటే మరి వాళ్ళంత విశ్వాసం లేదు, వారంత ప్రార్థనా జీవితం కూడా మనకు లేదు. మరి మనం ఎంత తగ్గించుకుంటున్నాం? మనకు ఆ తగ్గింపు దీన మనస్సు ఉందా? నేను ముగిస్తాను. డేవిడ్ బ్రైనార్డ్ అనే ఒక ఆత్మీయుడు ఉన్నాడు, మీకు అందరికీ తెలిసే ఉందేమో. ఆ యొక్క వ్యక్తి 29 సంవత్సరాల వయసే జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? 29 సంవత్సరాల వయసే జీవించాడు. ఆయన రెడ్ ఇండియన్ల మధ్య సేవ చేయడానికి వెళ్ళాడు, వారిని ఆత్మల్ని రక్షించడానికి. తన 4వ ఏట తన తల్లిని పోగొట్టుకున్నాడు. ఎన్నో ఏట? 4వ ఏట. తన
వస్తుందా? కోపం వస్తుందా? సంతోషం అనిపిస్తుందా? చెప్పాలి, నేను ముగిస్తాను. కోపం వస్తుంది. మరి కోపం వస్తుందంటే నీ లోపల ఎవరున్నారు? అంతే కదా. కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడుకుము, అది కీడుకే కారణం. కీడైనది ఏదైనా అది ఎవరి దగ్గర నుంచి వస్తుంది? చెప్పాలి, సాతాను, అపవాది దగ్గర నుంచే వస్తుంది. మన దావీదు యొక్క జీవితాన్ని తీసుకురావడానికి కారణం ఏంటంటే 139వ కీర్తన ఈ యొక్క వచనం చూసుకొని మనం బల్లలోకి వెళ్దాము. 139వ కీర్తన అందరూ తీయాలండి. 23, 24 వచనాలు అండర్లైన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. మీరు బల్లలో ప్రవేశించే ప్రతిసారి ఈ వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. బల్లలో కానీ ఒక దినాన్ని ముగించినా కానీ, నువ్వు ఒక సంవత్సరంలోకి వెళ్ళినా, ఒక దినాన్ని ముగించి ఇంకొక రోజులోకి వెళ్ళినా, ఈ 2 వాక్యాలను దాటే నువ్వు వెళ్ళాలి. అర్థమైందా? చూడండి, 139వ కీర్తన 23, 24 వచనం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో నన్ను చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. దేవునికి ఆయాసకరమైన మార్గం ఉందో లేదో దేవుని దగ్గరనే అడగాలి. నేను ప్రజలకు కానీ, నా తోటి వారికి కానీ, నీకు కానీ వ్యతిరేకంగా ఏమైనా చేశానా? నా హృదయం ఈ దినంలో ఎక్కడన్నా నేను దుఃఖపరిచిందా, బాధ పెట్టిందా అని ఎవరిని అడగాలి? నువ్వు ఆ దినాన్ని ముగించే సమయానికి ఖచ్చితంగా దేవుని దగ్గర పరిశీలన చేసుకోవాలి. చూడండి, 119వ కీర్తన కూడా సందర్భం వచ్చింది కాబట్టి 19వ కీర్తన కూడా చూడండి. 19వ కీర్తన అండి. 19వ కీర్తన 11, 12, 13 వచనాలు. 9 నుంచి చదువుతున్నాం చూడండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటె దేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుగుట వలన గొప్ప లాభము కలుగును. చూడండి, 12వ వచనం అండర్లైన్ చేసుకోవాలి. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును గాక. కాబట్టి పశ్చాత్తాపంతో చేసే ప్రార్థననే దేవుడు వింటాడు. విరిగి నలిన హృదయంలో నుంచి రావాలి. వినయ మనస్సు దగ్గరనే దేవుడు ఉంటాడు. ఆ విరిగి నలిన హృదయంతో దేవా నన్ను పరీక్షించము, నన్ను పరిశోధించము, నీకు ఆయాసకరమైన మార్గం నా యందుందేమో చూడమన్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు. నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు సంతోషకరమని ఉంది. కాబట్టి మనమందరం, మీరందరూ మోకరించాలండి. ఒక 2 నిమిషాలు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఏదో మొక్కుబడిగా, ఆచారంగా, అలవాటుగా ప్రభు బల్లలో ఏదో దేవా పాపిని నన్ను క్షమించు, నేను పాలు పంపులు పొందుతున్నానని కాదు. నిజమైన మారు మనసు, రక్షణార్థమైన మారు మనసు, నీకు దుఃఖము నీవు చేసిన పాపాన్ని బట్టి దేవుని బాధ పెట్టాననే బాధతో రావాలి. అది మారు మనసును కలగజేస్తుందంట. శరీరానుసారమైన దుఃఖము మరణానికి దారితీస్తుందంట. కాబట్టి మీరందరూ దేవా, ఇప్పుడు చెప్పిన వాక్య భాగంలో నుంచి మనం తీసుకొని ప్రార్థన చేయండి. దేవా నన్ను పరీక్షించు,